తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయన మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో అందరికంటే హయ్యెస్ట్ మెజారిటీ ఆయనకే వచ్చింది. లోకేష్ వీళ్ళందరూ కూడా తర్వాత పొజిషనే వచ్చింది, శ్రీనివాస్కి ఆ స్థాయిలో వచ్చింది. ఎక్కడైతే గతంలో జనసేన దెబ్బతిన్నటువంటి ప్లేస్లో తెలుగుదేశం బలమైనటువంటి శక్తిగా చూపించగలిగాడు ఆయన. అయితే ఇప్పుడు ఇంధన పొదుపు చర్యలో భాగంగా తనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉందట ఇంతకాలం పాటు, అది వినియోగించకూడదని నిర్ణయించుకున్నారట. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీస్ శాఖకు అప్పగించేశారట. అట్లాగే ఆయనకి 2+2 గన్మెన్ ఉన్నారట. 1+1 చాలని చెప్పారట. ప్రస్తుతం ఇక 1+1కే సెక్యూరిటీ పరిమితం చేస్తున్నారట. తద్వారా ఈ దుబారా చర్యల నివారణ అన్నటువంటిది. ఇంతకీ ఈ దుబారా ఎవరిచ్చినట్టు ఇంతకాలం అన్నది పక్కన పెడితే ముందు ఒక మంచి ఆలోచన చేశారు. ఖర్చు తగ్గించేటటువంటి చర్యలు, ఎస్పెషల్లీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లాంటి అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కావాలి, కానీ ఉంది కదా అని వాడాల్సిన అవసరం లేదు. ఆయన అది తిరిగి ఇచ్చేయడం మంచి పరిణామం.